నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దింపుము. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? పాత నిబంధనలో మనం చరిత్రను చూసాం. చరిత్ర ఎలా జరిగింది ఏంటి అనేది చూసాం. దేవుడు చెప్పిన మనకు చూపించిన మార్గం ఏంటి ఒకసారి చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడు? మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దింపుము. ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలంట. అంటే ఇది మ్యాచ్ అవుతుంది ఎక్కడ? నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది కదా. ఎందుకని కంప్లీట్ గా ఎలా అంటే యాంటీ అయిపోయింది ఇక్కడ జీవితం అనేది, క్రైస్తవ జీవితం అనేది. ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించకుండా, అంటే ఒంటరిగా ఒక్కడే ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాడు ఉన్నప్పుడే గద్దించాలి. ఒకటి లెవెల్ 1. లెవెల్ 2 ఇద్దరు ఉన్నప్పుడు కూడా గద్దించకూడదు ఈ మాట ప్రకారం. ప్రపంచం అంతా చూస్తుంది. ఇంకోటి ఏంటి, సంఘం ఉన్నప్పుడు కూడా, క్రైస్తవ సంఘంలోనైనా కొంచెం ఎంతో కొంత ఓకే, మనకి ఒక బయట వాళ్ళకి చెడ్డ పేరు అనేది వెళ్లకుండా ఉండడానికి క్రైస్తవులోనన్నా ఓకే. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు? దేశాలు దాటి ప్రపంచాలలోకి విస్తరించేస్తున్నారు. ఎందుకని? ఇప్పుడున్న సోషల్ మీడియా పవర్ అది. దాన్ని యూజ్ చేసి నువ్వు మంచిని స్ప్రెడ్ చేయాలి, కానీ నెగిటివ్ని ఎందుకు అంత తీవ్రంగా స్ప్రెడ్ చేస్తున్నావు? యూట్యూబ్లో ప్రపంచం అంతటా క్రైస్తవ్యాన్ని, క్రైస్తవులకున్న విలువల్ని దిగజార్చేలా. ఒంటరిగా ఉన్నప్పుడు పోయి గద్దించమని దేవుడు చెప్పడం ఏంటి? ఈ రోజున మనం చేసేదేంటి? పదే పదే అదే సబ్జెక్టు మీద వ్యక్తిగతంగా ఎలా అంటే గడిచే కొద్దిగా తీవ్రం అయిపోతున్నారు. సివియారిటీ పెరిగిపోతుంది మాటల్లో. ఇంకా ఇంకేంటంటే ఏదో ఒక డిఫరెంట్ యాంగిల్ అనేది వచ్చేస్తుంది వాళ్ళ మాటల్లో. క్రైస్తవ్యానికి ఉన్న విలువల్ని దిగజారు చేసేసి దాటిపోయి వెళ్ళిపోతున్నారు ఆ లైన్ అనేది. ఎందుకని ఆలోచించండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఒంటరిగా ఉన్న, ఇప్పుడు మీరు వింటున్నారు కదా ఈ సువార్త, నేను చెప్పేది నేను ఎవరికో చెప్తున్నది కాదు, మీకు చెప్తున్నాను. నీ సహోదరుడితో ఏమన్నా ప్రాబ్లం ఉంటే, తప్పుగా ఉంటే ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు. ఎవరైనా కానీ ఒక ప్రాబ్లం అనేది నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడితే బైబుల్ పరంగా, హ్యూమన్ సైకాలజీ పరంగా కూడా ఆలోచించండి. ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడితే వాడు ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు. ఎందుకని? ఒంటరిగా ఉన్నాడు కాబట్టి తను చేసిన తప్పుని చెప్తున్నప్పుడు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నలుగురిలో లేదా ప్రపంచం అంతా ముందు చెప్పినప్పుడు వాడు తప్పుని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. మీరు ఆలోచించండి, మీరు ఎప్పుడైనా ఒప్పుకున్నారా? ఒప్పుకోరు, ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. నేను కూడా ఒప్పుకోనేమో. ఎప్పుడు ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు ఇది తప్పు అని అంటే ఎవరు ఒప్పుకోరు. అది హ్యూమన్ సైకాలజీ, దేవుడు తెలుసుగా. అందుకే ఏం చెప్పాడు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎలాంటి తప్పులు, ఏదైనా ఇబ్బంది ఉంటే, వ్యక్తిగత సమస్యలు, దేన్ని ఒప్పుకోడు అని అంటే వ్యక్తిగత సమస్యలనే ఒప్పుకోడు. నువ్వు అలాంటి సమస్యలనే ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు అన్న దేవుడి మాటను తీసేసి నువ్వెందుకని పబ్లిక్ గా ప్రపంచం అంతా చూసేలాగా ఈ తీరులో, ఈ తీవ్ర స్థాయిలో ఎందుకు చెప్తున్నారు? ఎందుకు పదే పదే చేస్తున్నారు? దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి? మీరు చూడడం వల్ల, చెప్పడం వల్ల వచ్చే ఉపయోగం వాళ్ళకేంటి? ఆలోచించండి. రెండోది, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనాను చిక్కుకొని నేడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును పడుదుడేమోనని తన విషయమై చూచుకొను సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావాలను. ఏ మనసుతోనంట? సాత్వికమైన మనసుతో, ప్రేమతో. ఒకటి ఒంటరిగా చెప్పాలి, 2 ప్రేమగా చెప్పాలి. నువ్వు ఏదైతే ఒక బాధ్యత తీసుకున్నావో, ఒక సేవకుడిగా ఉండి, ఒక బోధకుడిగా ఉండి, ఒక సంఘం పట్ల నువ్వు బాధ్యతగా తీసుకున్నప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఒంటరిగా చెప్పు. ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు, ప్రేమతో చెప్పు, సాత్వికంతో, ఓర్పుతో, నేర్పుతో,
సాత్వికముతో ప్రేమతో చెప్పు. దేవుడు చెప్తుంది ఇది. ఇప్పుడేం జరుగుతుంది? ఇంకొక అడుగు పైకేసేసి బూతులు కూడా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాలు, ఇంట్లో విషయాలు అన్ని ఒకరికొకరు. ఈ ఈ సబ్జెక్ట్ మొత్తంలో ఎవరైతే బోధకులు ఉన్నారో, ఇటువైపు బోధకులు, ఇటువైపు వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఎలా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. వీళ్ళని మర్చిపోయారు, ఇంకా వీళ్ళని పూర్తిగా మర్చిపోయారు. అసలు ఈ అమ్మాయి ఏంటి, ఈ అబ్బాయి ఏంటి, అసలు వాళ్ళు జీవితం ఎలా ఉంది, వాళ్ళు కలుసుకుంటారా లేదా, మనం ఇలా మాట్లాడితేనే ఏమీ లేదు, మొత్తం మర్చిపోయారు. ఎందుకని ఇక్కడ వీళ్ళకి వచ్చేసింది ఒక ప్రెస్టేజ్, ఈగో. నా మాట, ఆ మాట అన్నాడు, ఈ మాట అన్నాడు, ఒకరికొకరు. వీళ్ళందరూ ఎవరు? మళ్ళీ బోధకులే. ఇది మన దౌర్భాగ్యం. దేని కొరకు పోరాడుతున్నారు? బైబుల్లో ఏదన్నా తప్పు ఉంటే ఆ తప్పు కోసం నువ్వు పోరాడు, అడుగు, గట్టిగా అడుగు, గద్దించి అడుగు, ఒక మాట గట్టిగా అడుగు. ఎప్పుడు ఆ విషయం పట్ల ఆ తప్పు చెప్పిన దానివల్ల క్రైస్తవ సంఘానికి ఏమన్నా నష్టం జరుగుతుంటే గట్టిగా అడుగు. ఎందువల్ల? అలా గట్టిగా అడిగినప్పుడైనా ఆ విషయంలోనైనా క్రైస్తవ్యానికి మేలు జరుగుతుంది. తప్పు చెప్పాడు, ఆ తప్పును బట్టి వీళ్ళందరూ కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారుగా. ఎవరు? క్రైస్తవులు, సంఘం. ఇలా తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా నువ్వేం చేయాలంటే పబ్లిక్గా గద్దించు. ఎందుకని? ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పినప్పుడు, విన్నప్పుడు 100 మందిలో కనీసం 5 మంది అయినా కానీ నీ మాటని ఓకే, తప్పు కాదు, ఇది కాదు, ఇది తప్పు, అలా కాదు, ఇలా అవును అని ఆలోచించే ఆగుతారేమో, ఆలోచిస్తారేమో. నీ మాట వినకపోవచ్చు, అట్లీస్ట్ ఆలోచిస్తారు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? వ్యక్తిగత విషయాల్ని అంత పరుషంగా పబ్లిక్లో ఇన్ని నాళ్ళు అంత ఫ్రీక్వెంట్గా ఎందుకు చెప్తున్నారు? ఎవరి కోసం చెప్తున్నారు? ఆలోచించండి. వింటున్న నువ్వేం నేర్చుకుంటున్నావు? ఆలోచించి ఒకసారి రివైండ్ చేసుకో. వీళ్ళ మాటల వల్ల కానీ, వీళ్ళ లైవ్ల వల్ల కానీ, వీళ్ళ వీడియోల వల్ల కానీ నీకు ఏం ఉపయోగం వచ్చింది? ఏమి నేర్చుకున్నావు? సబ్జెక్ట్ బైబిల్ జ్ఞానం ఏమైనా నేర్చుకున్నావా? నువ్వే ఆలోచించాలి. తర్వాత యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపం అంటే దేవుని నీతిని నెరవేర్చదు అంట. నువ్వు చెయ్యాలనుకుంటుంది ఏంటి అని అంటే ప్రేమగా సమాధానం ఉండేలాగా ఆ మనుషుల్ని కానీ, ఆ ఇబ్బంది పడుతున్న వాళ్ళని కానీ నువ్వు చెయ్యాలనుకుంటున్నప్పుడు, నువ్వు చేసే దాంట్లో నీతి అనేది దేవుడు చెప్పిన ఆ నీతిని కానీ, మంచిని చెయ్యాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు నువ్వు కోపంగా మాట్లాడితే, అంత పరుషంగా మాట్లాడితే, పదే పదే తిప్పుతుంటే ఎక్కడ నువ్వు నెరవేరుస్తావు? ప్రేమగా మాట్లాడు, ఒక్కడే వెళ్ళి మాట్లాడు. వింటారేమో మనుషులు. ఇలా పబ్లిక్ చేయడం వల్ల అసలు వింటారా? అసలు దాంట్లో సక్సెస్ రేట్ అనేది 0.001% కూడా ఉండదు. మరి ఎందుకని ఈ లెవెల్లో క్రైస్తవం మీద ఇలాంటి దుష్ప్రభావం కలిగించేలాగా, నెగిటివ్ ఇంపాక్ట్ కలిగేలాగా అటు క్రైస్తవ్యానికి, ఇటు క్రైస్తవేతరులకు కూడా, క్రైస్తవేతరులకు చులకనైపోతున్నారు. క్రైస్తవులకేమో వీళ్ళేంటంటే ఎమోషన్స్ రెచ్చిపోతున్నారు. నేను చూసాను, ఇలాంటి వాళ్ళు నాకు చాలా మంది కనిపించారు. ఈ సబ్జెక్ట్ మాట్లాడతాను, ఇదేంటారు బాబు ఎలా ఉన్నారు అనుకున్నాను నేను. అంటే ఏమైపోతున్నారు? వాళ్ళు ఓన్ చేసేసుకుంటున్నారు మీరు మాట్లాడే మాటలని. అంటే వీళ్ళకే నష్టం చేస్తున్నారు, వీళ్ళకే నష్టం చేస్తున్నారు. ఎవరికి ఉపయోగం? ఆలోచించండి. వింటున్న మీరు ఆలోచించండి. మీకు ఉపయోగం ఉందా? నిత్యరాజ్యాన్ని తీసుకెళ్తుందా? మీ పాపంలో ఉన్న మిమ్మల్ని విడిపించిద్దా? ఈ సబ్జెక్ట్ మీద వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్లు కానీ నువ్వు చూడడం వల్ల ఆలోచించండి. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. అసలు ఇంత పబ్లిక్ గా చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి చూద్దాము. దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? మనం చేస్తుంది ఏంటి? మీలో ఒకనికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుతున్నాడా? పరిశుద్ధుల మధ్య గాక అపరిశుద్ధుల మధ్య, అవినీతిమంతులు, అన్యులు. సింపుల్. అవినీతి అని అంటే క్రైస్తవేతరులు, దేవుణ్ణి నమ్ముకోనోళ్ళు, క్రీస్తుని తమ రక్షకుడుగా అందుకోనోళ్ళ మధ్య వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు పరిశుద్ధులు ఎదుట, పరిశుద్ధులు అనగా ఎవరు? దేవుని యొక్క ఉచిత నీతిని తీసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు.
మన క్రియల్ని బట్టి కాదు, అండర్లైన్, మన క్రియల్ని బట్టి కాదు, దేవుడు ఇచ్చిన ఉచిత నీతి, తన మరణం ద్వారా, తన రక్తం ద్వారా ఆయన ఉచిత నీతిని, ప్రభువా నేను పాపిని, ఎందుకు పనికి రానివాడను, నన్ను క్షమించు తండ్రి అని నువ్వు అడిగినప్పుడు ఆయన ఇచ్చిన నీతిని నువ్వు గ్రాప్ చేసుకున్నప్పుడు, పట్టుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మారుతావు. పాపం ఆయన క్షమించాడు కాబట్టి, ఆయన ఉచిత నీతిని బట్టి. ఇలాంటి వాళ్ళ మధ్య కాకుండా అనీతిమంతులు, క్రైస్తవేతరులు, దేవుణ్ణి, యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరింపని వాళ్ళ దగ్గర వ్యాజ్యమాడుతున్నారా? జాగ్రత్త పడండి. ఇప్పుడు ఒక యూట్యూబ్లో ఒక ప్రాబ్లం అనేది వెళ్తున్నప్పుడు ఎవరు చూస్తున్నారు? క్రైస్తవులు మాత్రమే చూస్తున్నారా? అందరూ చూస్తున్నారు, ప్రపంచం అంతా చూస్తుంది. దేవుని రక్షకుడుగా అనుకున్న వాళ్ళు చూస్తున్నారు, అనుకోని వాళ్ళు చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి, చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా. ఇంకా తర్వాత చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. నేను ఇప్పుడు చెప్పేది ఏంటి, పబ్లిక్ ఇలా మాట్లాడడం వల్ల ఏంటి, అపరిశుద్ధులు ఎదుట, అనీతిమంతులు అంటే లోకం ఎదుట ఎక్కడ కూడా మీరు మాట్లాడొద్దు, వ్యాజ్యం అనేది చెయ్యొద్దు అని అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మీ సత్క్రియలు చూసినప్పుడు, మీ సత్క్రియలు చూసి అంటే వాళ్ళ మీద వెలుగు ప్రకాశించాలంట. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు మనం ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో సోకాల్ సబ్జెక్ట్ గురించి, ఈ మాటల ద్వారా మనుషులకి, అనగా క్రైస్తవులకైనా క్రైస్తవేతరులకైనా వెలుగు వెళ్తుందా, చీకటి వెళ్తుందా? వెలుగు అని అంటే ఇది కదా జీవితం. అంటే క్రైస్తవ సాక్ష్యం అంటే ఇలా ఉంటుందా? అంటే ఎన్ని తిట్టినా కానీ మాట్లాడకుండా ఉంటాడా? స్పందించకుండా ఉంటారా? ఇది సాక్ష్యం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, ఇలా ఒక చిన్న క్రైస్తవ్యంలో జరిగింది, అది క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వాళ్ళు చేశారు కాబట్టి దాన్ని పబ్లిక్ డొమైన్లో బోధకులుగా పిలువబడుతున్న వాళ్ళు పదే పదే మరీ ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయి అలా మాట్లాడడం వల్ల ఎవరి మీద వెలుగు వస్తుందా? ఆలోచించండి ఒకసారి. వెలుగు వస్తుందా, చీకటి వస్తుందా? అంటే ఇది ఎలా ఉంది? వినోదంగా మారిపోయింది. వెలుగెళ్ళట్లేదు, వినోదంగా తన్నుకోండి, ఇలాగే కావాలి చూస్తున్నారు కదా అన్యులు. కొంతమంది ఇలాగే కావాలి తన్నుకోండి అని చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు చేసే పనికిమాలిన పనులకి క్రైస్తవుల ఎదుట వెలుగు ప్రకాశించాలని దేవుడు చెప్తుంటే, అన్యుల ఎదుట ఏమవుతుందంట? చీకటి వెళ్తుంది. వీళ్ళు ఇంతే, ఇలా బ్రతికింతే క్రైస్తవులు అని చెప్పుకుంటారు. క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళ జీవితాన్ని, పాపం గురించి కానీ, మారు మనస్సు కొని, ప్రత్యత్తాపం, ఇలాంటి వాటి గురించి ఆలోచించి వీటి వైపు పరిగెడుతున్నారు. ఇలాంటి వాడిగా నువ్వు ఉంటే ఆలోచించు, నువ్వేం చేయాలి, ఎటువైపు చూడాలి, దేని కొరకు నీ వెలుగుని ప్రకాశింపజేయాలి. అది ఎవరి ఎదుటైనా కానీ, ఎలాంటి విషయంలోనైనా కానీ ఆలోచించు. నెక్స్ట్ ఇంకోటి చూస్తే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. అంటే నువ్వేం చేయాలి? అధికారం అంటే ఈ రోజున క్రైస్తవుల్లో కూడా ఒక ట్రెండ్ వచ్చేసిందిలేండి. క్రైస్తవులందరూ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. అంటే వీళ్ళు రాజకీయ నాయకుల్ని తిట్టడం ఇలాంటివి కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే ఇంకా మన దౌర్భాగ్యం అది. నాయకుడిని నియమించేది దేవుడు అని చెప్పిన ఈ మాటను నువ్వు నమ్మనప్పుడు నువ్వు క్రైస్తవుడిగా ఎందుకు? ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి. అధికారులను నియమించేది దేవుడు అని ఇక్కడికి దేవుని వాక్యం చెబుతుంటే, దేవుని యొక్క చిత్తం లేకుండా జరిగింది. దానివల్ల లాభమైన నష్టమైన దేవుని చిత్తమే అని నమ్మడమే క్రైస్తవుడిగా నీకు ఉండాల్సిన బాధ్యత. నీకున్న మొదటి క్వాలిఫికేషన్ అదే, క్వాలిటీ. ఏది జరిగినా దేవుని చిత్తం. అధికారులు నియమించారు, అధికారుల వల్ల ఏదైనా లాభమైన నష్టమైన ఏదైనా ఆయనే చేసుకుంటాడు. నువ్వేం పోరాటం చేయవసరం లేదు దాని గురించి. ఓకే, దాన్ని మర్చిపోతే ఇక్కడ ఏంటి అని అంటే, అధికారులు నియమించే దేవుడు అయినప్పుడు నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటి అని అంటే,
ఒకవేళ నీ దృష్టికి వచ్చింది, ఎవరైతే మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళ దృష్టికి వాళ్ళు ఎవరో వచ్చి చెప్పుకున్నప్పుడు మీరు మొదటగా చేయాల్సిన పని ఏంటి అని అంటే, కొంతమంది సంఘ పెద్దలను తీసుకుని వెళ్ళి మాట్లాడండి. మీరు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడండి. మీ మాట లేదు, కొంతమంది సంఘ పెద్దలను తీసుకుని వెళ్ళండి. నెక్స్ట్ క్రైస్తవ పెద్దలందరినీ తీసుకుని వెళ్ళండి. అది కూడా అవునప్పుడు లీగల్గా ప్రొసీడ్ అవ్వమని చెప్పండి. అంటే లీగల్గా ప్రొసీడ్ అయినా కానీ ఎంతో కొంత రిజల్ట్, వరస్ట్ కేసులో పబ్లిక్ గా మాట్లాడడం వల్ల అసలు రిజల్ట్ అనేది 0. రాసుకోండి ఇది. పబ్లిక్ గా నువ్వు ఎప్పుడైతే ఒక మనిషిని నెగిటివ్ గా చేసి మాట్లాడతావో ఆ మనిషికి ద్వేషం ఎక్కువైపోద్ది. ఒంటరిగా ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పి మనకు అర్థం చేసుకుంటానికి ప్రయత్నిస్తాడు. నువ్వు ఎప్పుడైతే పబ్లిక్ గా తను బ్లేమ్ చేస్తావో తనకి అర్థం చేసుకునే మనసు అనేది కంప్లీట్ గా 0 అయిపోద్ది. తను ఏం చేస్తాడు, అపార్థం చేసుకుంటాడు, నన్ను బ్లేమ్ చేస్తున్నాడు అన్న పాయింట్ లోనే ఆలోచిస్తాడు. కానీ నా తప్పు ఎక్కడుందో వెతకడానికి ఆలోచించరు అనమాట ఎవరు. నువ్వు ఎప్పుడు ఎందుకు ఇలా పబ్లిక్ గా మాట్లాడుతున్నావు, అతను అల్లరైపోతున్నాడు, ఆ మనిషి అల్లరైపోతున్నారు కదా ఎవరైనా కానీ. నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే, పర్సనల్ గా మాట్లాడు, నీ వల్ల కాలేదు, ఇద్దరిని కూర్చోబెట్టి తర్వాత సంఘం తీసుకుని వెళ్ళి మాట్లాడు, అవ్వలేదు, క్రైస్తవులందరినీ పెద్దలందరినీ తీసుకుని వెళ్ళి మాట్లాడు, అవ్వలేదు, లీగల్గా ప్రొసీడ్ అవ్వమని ఒక సలహా ఇవ్వు. అంతవరకే. నువ్వు ఎందుకని ప్రపంచం అంతా వినిపించేలాగా ఇలా మాట్లాడుతూ పదే ఫ్రీక్వెంట్ గా చాలా మంది ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయి, ఎందుకు, ఎవరి స్వార్థం కోసం వినేవాళ్ళు. మీరెందుకు వింటున్నారు, మీరు ఏమైనా నేర్చుకుంటున్నారా? దీంట్లో నేర్చుకుంటాకైతే ఏముండదు. నేను విన్నాను కొన్ని, నేను చూస్తున్నప్పుడు మాట్లాడే మాటలన్నీ కూడా ఎంతో ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నాయి. దాని నుంచి అవి వింటున్నప్పుడు ఏంటంటే నాకు కొంచెం ఎమోషన్ వచ్చేస్తుంది తెలియకుండానే. అలా ఉంటున్నాయి మాటలు. మీరు ఎలా ఎమోషన్ గురవుతున్నారో చూడండి. ఆ మాటలను బట్టి అవ్వకూడదు, అవి మంచిది కాదు, మనకి చాలా ప్రమాదం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. 12వ అధ్యాయం 19వ వచనం చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడు. పగ తీర్చుట నా పని, మీరెందుకు అంత కష్టపడతారు? ఆ వ్యక్తిగత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, నిజంగా ఆ మనిషి ఒకరికి అన్యాయం చేశారు తెలుసు, అది ఎవరో తెలుసు, దేవుడు తెలుసు కదా, దేవుడు తెలుసు. మీరు చేయాల్సింది చేస్తారు. నేను చెప్పాను కదా, మీరు ఒంటరిగా, నేను చెప్పలేదు, దేవుడు చెప్పాడు, ఒంటరిగా వెళ్ళి మాట్లాడు, సాత్వికంతో మాట్లాడు, ఇలా అధికారులకు లోబడి ఉంటుంది. నేను వరుసని చెప్పుకుంటూ వస్తున్నాను. ఒంటరిగా మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, సాత్వికంతో మాట్లాడు, ఇలాగా. తర్వాత నీకు ఒంటరిగా అవ్వకపోతే క్రైస్తవ అధికారులు ఉన్నారు, అధికారులు ఆ విధంగా వెళ్ళి మాట్లాడు, తర్వాత వదిలేసాయి. నువ్వు చేయాల్సింది ఇంతే, ఇంతకు మించి ఏం చేయకూడదు. ఎందుకని అంటే దేవుడు ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళి చెప్పు, వింటే వింటారు, లేదంటే నీ పాదధూళి అక్కడ దులిపేసి వచ్చాయని చెప్పిన దేవుని మాట ఏం చేస్తుంది, ఆ పాదధూళి అనేది అక్కడ సాక్ష్యం చెప్తుంది అన్నట్టు కదా. నువ్వు చేయాల్సింది, ఒక మనిషికి జరిగిన అన్యాయాన్ని బట్టి నువ్వు అంత పోరాటం చేసేసి వదిలేసి వచ్చేసేయి. అంటే దేవుడు చేతగాని వాడనా నీ యొక్క ఉద్దేశం? వింటున్న మీ ఉద్దేశం? దేవుడు చేయడా? ఏది చేస్తాడు. మీరు చేయాల్సింది చేశారు, వదిలేసేయండి, దేవుడికి అప్పచెప్పేసేయండి, దేవుడు చూసుకుంటాడు. మరి దేవుడు అన్న మాట ఎందుకు, నీ పాదధూళి అక్కడ వదిలేసి వచ్చాను. మీరు ఇంత పోరాటాలు పబ్లిక్ గా చేసేసి అంత సివియర్ లెవెల్లో, అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయి చేసేటప్పుడు దేవుడు ఎందుకు మీకు? దేవుడు అనవసరం కదా. దేవుడి మాటకు లోబడిన మీరు దేవుడు ఎందుకు, క్రైస్తవులుగా ఎందుకు? మీరు ఆలోచించండి చూసేవాళ్ళు. ఒకవేళ మీరు ఇదే పరిస్థితుల్లో ఉంటే, పగ తీర్చుట నా పని అంటున్నాడు, మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళకండి, దేవుడు చూసుకుంటాడు ఏదైనా. దీని గురించి కాదు, దేని గురించి అయినా కానీ ఒక ప్రాబ్లం, ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు చేసేసి సింపుల్ వదిలేయండి. మీరు చేసే దాంట్లో ఎక్కడ పాపానికి చోటు ఉండకూడదు. మీరు దేవుని ఆజ్ఞకు లోబడి ఎంతవరకు వెళ్తారో వెళ్ళండి, మనకి ఇబ్బంది లేదు క్రైస్తవ్యానికి. ఎప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ కోసం నువ్వు మన క్రైస్తవులకు ఉన్న విలువల్ని దిగజార్చేలాగా కింద డౌన్ అవుతావు, అప్పుడు తస్మాత్ జాగ్రత్త. ఎందుకని దేవుడు అన్న మాటను పగ తీర్చుకున్నావు. చేసినంతసేపు చేసావు, ప్రేమగా చేసావు, ఒంటరిగా చేసావు, ఇంకేదైనా దేవుడి యొక్క ఆజ్ఞలకు లోబడి క్రైస్తవుల విలువలకి ప్రమాణంగా వెళ్ళి నువ్వు చేసావు, అవ్వలేదు, దేవుడికి అప్పచెప్పే. వ్యాజ్యం దేవుడే చూసుకుంటాడు. ఇది క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణం. మీరు ఆలోచించండి, మనం ఎలా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేవాళ్ళు, డైవర్ట్ చేసేవాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా చెప్తున్నారో చూడండి. ఇది నేను చెప్పాలనుకున్నాను.
చెప్పాలనుకున్నాను. మీరు ఆలోచించండి. ఏంటి అని అంటే, ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నారు, మనం వినేవాళ్ళం ఎలా వింటున్నాము, విని మనం ఏం నేర్చుకుంటున్నాము, వినేసి ఏమన్నా నేర్చుకుంటున్నామా క్రైస్తవులుగా? మనం ఈ మాటలు కానీ ఇవన్నీ విన్న తర్వాత ఈ మాటలు నన్ను ఈ పాపంలో నుంచి విడిపించి, నా పాపాన్ని గుర్తు చేసి, నా పాపాన్ని నాకు వేలెత్తి చూపించి, నేను పాపిని అని దేవుడి దగ్గర మోకరించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది నా పాపాల నిమిత్తం క్షమాపణ అడిగే పరిస్థితిలోకి నేను ఏమన్నా వెళ్తున్నానా వీటి ద్వారా? లేదంటే బైబిల్లో ఉన్న జ్ఞానం ఏమన్నా నేర్చుకుంటున్నామా? ఏదేమైనా బైబిల్ చదివినా, విన్నా, వాక్యం విన్నా, ఏదైనా ఇంటర్వ్యూ చూసినా, డిబేట్ చూసినా, నీకు ఏం కావాలంటే ఒకటే జరగాలి, నీ పాపం గుర్తు రావాలి, దేవుడి యొక్క త్యాగం గుర్తు రావాలి, నీ యొక్క పాపం గుర్తు రావాలి, నువ్వెంత పనికిరానోడువో గుర్తు రావాలి, దేవుడు ఎంత పరాక్రమశాలో గుర్తు రావాలి, ఆయన చేసిన త్యాగం గుర్తు రావాలి, నీ యొక్క అవిధేయత గుర్తు రావాలి. వాటిని బట్టి వచ్చి దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. నువ్వు ఏదైనా చెయ్యి, బైబిల్ చదువు, వాక్యమే విను, ఎవరిదైనా విను, డిబేట్లు చూడు, ఇంటర్వ్యూలు చూడు, ఏదైనా చూడు, ఇలాంటి లైవ్లు కూడా చూడు. ఇలాంటి లైవ్లు చూసినా కానీ నీకు వస్తుందా? దేంట్లోనైనా రావాల్సింది ఏంటంటే నీ పాపం గుర్తు రావాలి. నీ పాపం గుర్తురాని మాట వినకూడదు, నీ పాపం గుర్తురాని చదువు చదవకూడదు. బైబిల్ చదువుతున్నావా? ఆషామాషిగా చదువుకో, ఏదో అలవాటుగా చదువుకో. నీ పాపం గుర్తు రావాలి, ప్రతి మాటలో పాపం గుర్తు రావాలి, దేవుడు చేసిన త్యాగం తెలియాలి నీకు, నువ్వెంత పనికి మాలిన వాడో తెలియాలి. చాలా పాపం అనేది మన శరీరం అంతా నిండి ఉంది. నీతిమంతుడు ఒక్కడో లేడు, నువ్వు లేవు, నేను కాదు, ఎవరో కాదు. దేవుడు ఆ మాట చెప్తున్నాడు. నువ్వు చూసినా, చేసినా, విన్నా, ఏం చేసినా కానీ నీ పాపం గుర్తు రావాలి. నేను పాపిని అని మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుడి దగ్గర క్షమాపణ అడిగే మనస్సు వచ్చేదే ఉండాలి నీ జీవితంలో, క్రైస్తవ జీవితంలో. అది కాకుండా మరి ఏది ఉన్నా కానీ శూన్యం, అది వ్యర్థం, అది అపవాది చేసే పనులు, దానికి దూరంగా ఉండు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే, కొంతమంది తెలివిగల వాళ్ళు కానీ ఏదైనా ఇంకొంచెం ఎలా అంటే, దీనికి నేను ఎవరి మీద అయితే మాట్లాడానో వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా వచ్చి ఒక మాట అనేది ఏమంటారు అని అంటే, మరి నువ్వు ఇదే సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నావు కదా అని అంటారు. నేను ఇదే సబ్జెక్ట్ మీద వాళ్ళ గురించి మాట్లాడట్లా. నా సమస్య ఏంటి అని నేను ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ఆ సబ్జెక్ట్లోకి నేను వెళ్ళను, అది ఏంటో నాకు తెలియదు, నేను చెప్పను, నాకు సంబంధం లేదు. నా సమస్య ఏంటి అని అంటే, ఎవరైతే సో కాల్డ్ పీపుల్ ఆర్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో పదే పదే క్రైస్తవ్యాన్ని భ్రష్టత్వంలోకి నెట్టివేసేలాగా ఎందుకు ఇలాంటి లైవ్లు ఫ్రీక్వెంట్గా పెడుతున్నారు? అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నారు పర్సనల్గా? ఎందుకని? వాళ్ళు నష్టపోయారు అన్న దాన్ని పెట్టుకొని మీ గ్రడ్జ్ అనేది ఎందుకు అలా తీర్చుకుంటున్నారు? ఆ నష్టపోయిన వాళ్ళకి మీరు ఏమన్నా న్యాయం చేయగలుగుతారా? మీరు మాట్లాడి ఆలోచించండి. ఏమీ చేయలేరు. కానీ నేనేం చేస్తున్నాను అని అంటే, వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు. ఎవరైతే ఉన్నారో వీళ్ళని లేదా వీళ్ళ బారి నుండి క్రైస్తవ్యాన్ని జాగరూకులు చేయడమే నా పని. నేను కూడా పర్సనల్గా చెప్పొచ్చుగా, ఒంటరిగా చెప్పొచ్చుగా. వస్తుంది క్వశ్చన్, వస్తుంది, దానికి ఆన్సర్ చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అయితే కేఫా అంతియోకి వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పౌలు గారు యేసు ప్రభువుకి ప్రథమ శిష్యుడైన పేతురు గారినే గద్దిస్తున్నాడు. ఎక్కడ? బహిరంగంగా. ఎందుకని? దీనివల్ల ఆ రోజు పేతురు గారు చేసిన పని వల్ల సంఘానికి నష్టం జరుగుతుంది. గుర్తుంచుకోండి, సంఘానికి నష్టం జరుగుతుంది, క్రైస్తవులకు నష్టం జరుగుతుంది. ఈరోజు మన భాషలో క్రైస్తవులకు, క్రీస్తును నమ్ముకున్న వారు తప్పుదార పడుతున్నప్పుడు పబ్లిక్గా మాట్లాడాలి, పబ్లిక్గానే గద్దించాలి. ఎందుకనంటే ఈ మాట నేను చెప్పాను కదా, 100 మంది వింటారు, 100 మందిలో ఒక్కరు విన్నా కానీ ఒక్కరు విన్నా కానీ నా మాట వినాలని కాదు, ఒక్కరు ఆలోచించినా చాలు, సంఘానికి మేలే కదా. అంటే నా ఇంటెన్షన్ ఏంటి దీంట్లో? వాళ్ళ
వీడియోలు చూడకండి, వాటి ప్రలోభాలకి లోన్ అవ్వమాకండి, వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి కబుర్లకి మీ ఫ్రస్ట్రేషన్ కానీ మీ ఎమోషన్ కానీ వేస్ట్ చేసుకోకండి. దీనివల్ల నష్టమే కానీ లాభం లేదు. ఎలాంటి మాటలు వినకూడదు. మీరు వింటే మీ మారు మనస్సు గురించి లేదంటే మీ పాపాన్ని గుర్తు చేసే మాటలు వినండి అని చెప్తున్నాను నేను. ఈ మాట విన్నారు అనుకో ఎవరైనా, విన్నప్పుడు 100 మంది విన్నా కానీ 100 మందిలో ఒక్కరు ఆలోచిస్తే చాలు. నాకు ఆలోచిస్తే ఈ రోజు ఆలోచిస్తాడు, రేపు ఆలోచిస్తాడు, ఏదో ఒక రోజు నిర్ణయం తీసుకుంటాడు చూడకూడదు అని. అది నా ఉద్దేశం. అంతే. ఇంకో మాట ఏంటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా. ఓకే, యేసుప్రభు ఏం చేస్తారంటే పరిసయ్యుల్ని కానీ శాస్త్రులను కానీ తిడతాడు. తిట్టేసేసి ఎక్కడ సున్నం కొట్టిన సమాధుల్లారా అనేసి గట్టిగా గద్దెస్తాడు బహిరంగంగా సంఘం ముందు. ఎందుకనంటే వాళ్ళు క్రైస్తవ్యాన్ని భ్రష్టత్వంలో నడిపిస్తున్నారు, తప్పుగా చెప్తున్నారు మాటలు. కాబట్టి ఇక్కడ సింపుల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ఎప్పుడైతే సో కాల్డ్ పీపుల్ వల్ల ఎవరైనా కానీ, అది నార్మల్ పీపుల్ అయినా పాస్టర్ అయినా ఎవరైనా కానీ, వారి మాటల వల్ల సంఘానికి క్రైస్తవ్యానికి నష్టం జరుగుతుందో పబ్లిక్ గా మాట్లాడవచ్చు. వ్యక్తిగతం కాదు. ఒకరి వ్యక్తిగతం విషయాలను తీసుకొచ్చి ఎంత సర్క్యులేట్ చేసి ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో మాట్లాడడం తప్పు తప్పు తప్పు. దీనివల్ల సంఘానికి నష్టం చాలా ఉంది, లాభం శూన్యం, జీరో అంతే. కాబట్టి మీరు ఆలోచించండి, దేవుడు ఏం చెప్పాడు, ఎలా నడవమని చెప్పాడు, ఎలా జీవించమని చెప్పాడు. ఈ రోజున క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం ఎలా జీవిస్తున్నాం, దేని కొరకు జీవిస్తున్నాం? మారు మనసు కోసం, పాపం కోసం, పాప క్షమాపణ కోసం, దేవుణ్ణి అంగీకరించడం కోసం, పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం కోసం ఆలోచిస్తున్నావా? లేదంటే ఎలాంటి ప్రలోభాలు పెట్టే ఒక మాస్ ఏదో ఒక డైలాగులు చెప్పంగానే ఏదో ఒక గొడవ పెట్టాలని ఆలోచించగానే నువ్వు అటువైపు వెళ్తున్నావా? అటువైపు వెళ్ళేవాడిగా ఉంటే క్రైస్తవులో ఉండలేవు. క్రైస్తవుగా ఉండడానికి అర్హత లేదు. నువ్వు దేవుణ్ణి అంగీకరించేప్పుడు రక్షకుడుగా నువ్వు ఆలోచించాల్సింది పాపాన్ని గుర్తు చేసుకుని పాపంలో పడకుండా జాగరూకుడుగా ఉండడానికి. నువ్వు చూసేది, చేసేది, చదివేది అన్నీ కూడా నీ పాపాన్ని గుర్తు చేయాలి, కానీ ఇంక దేన్ని కాదు. గుర్తుంచుకోండి. మీరు ఎప్పటి నుంచి కూడా నేను చెప్పాను కదా, అలాంటి వారికి సపోర్ట్ చేయొద్దు, అలాంటి వీడియోలు చూడొద్దు, అలాంటి వాటికి ఎమోషన్స్కి గురి కావద్దు. వీళ్ళందరూ కూడా గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు. 2, నకిలీ క్రైస్తవ్యం, కల్తీ క్రైస్తవ్యాన్ని నకిలీగా మారుస్తున్న బోధకులు. వీళ్ళందరి నుంచి తస్మాత్ జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, చూసేది చేసేది అన్నీ చూస్తున్నాడు. వీళ్ళు చేసేది చూస్తున్నారు, నువ్వు చూసేది వినేది చూస్తున్నారు. దేవుడే తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త.